శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకడకొకడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను నిన్నగాక మొన్న గెలిచి విశ్వాసాన్ని చొరగొన్నటువంటి విజయ్కి అప్పుడే ఎత్తిచ్చే కార్యక్రమం ప్రారంభించాడు. విజయ్ని ప్రజలు ఆదరించారు కాబట్టి మేము పక్కకి తప్పుకుంటున్నాం అని చెప్పి తన కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్, వీసీకే వాళ్ళు విజయ్ దగ్గరికి వెళ్తున్నా నేను అభ్యంతరం పెట్టలేదు, వెళ్ళమని చెప్పాను, ప్రభుత్వం కాపాడమని చెప్పాను అని చెప్పి అదేదో విజయ్ ప్రభుత్వాన్ని తనే పెట్టించినట్టుగా బిల్డప్ ఇచ్చి, ఇంకో పక్కన మరుసటి రోజు సభలో వాళ్ళ అబ్బాయి చేత ఏమో విజయ్ని ప్రజలు ఎన్నుకోలేదు, 65% మంది వ్యతిరేకించారు, అతనికి 34% మందే కదా ఇచ్చింది, మిగతా 66 మంది వ్యతిరేకించారంటే అతను మెజార్టీ గెలుపు ఎట్లాగా అని ప్రశ్నించి ఆ పైన విజయ్ ప్రభుత్వాన్ని సవాళ్ళు విసిరి ఇప్పుడు స్టాలిన్ విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కోలొచ్చు, ముందస్తు ఎన్నికల కేడర్ సిద్ధంగా ఉండాలని పిలిపించారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే రేపు పొద్దున దించుతాడా వీళ్ళతో? బేసిక్గా అయితే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ కార్యకర్తలు ఇక ఇంకా 5 ఏళ్ళు ఉందిగా చూసుకుందాంలే అనుకోకుండా రోజు వెంట ఉండేందుకోసం ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మద్దతు 11కి బదులు 25 మంది కొత్త వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఏం కాదు విజయ్కి.